సో ఒక సినిమా ఉంది కాబట్టి నేను కూర్చోబెట్టి అడుగుతున్నాను, నేను చెప్తున్నాను, అది చూస్తారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. రే ఏమో టైటిల్ నాకు గడిగడికి నోట్లోంచి అమూల్యోకి వీరుడు అని వచ్చేస్తున్నాయి. బట్ ఆ సినిమా డైరెక్టర్ అన్న ఒక అట్రాక్షన్ మీ మీద కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా 100%. బట్ వీటన్నిటికీ మొట్టమొదట కేంద్ర బిందువు కళ్యాణ్ రామ్ గారు కాబట్టి హరికృష్ణ గారు వాళ్ళ పట్ల మీరు యూఆర్ వెరీ 100%. వాళ్ళిద్దరూ లేకపోతే నేను లేను, ఒక డైరెక్టర్గా నేను లేను. నన్ను అంత బ్లైండ్గా నమ్మి సినిమా ఇచ్చారు. కరెక్ట్, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు అంతా ఇది బిల్డప్ అయిన కాన్ఫిడెన్స్ ఈ రోజున మీ మీద ఎవరికి చెప్పినా కదా. నెక్స్ట్ ఎవరితో చేయొచ్చండి మీరు? మామూలుగా మీకు మైండ్లో ఉన్న హీరోలు ఎవరండి? సార్ వీళ్ళతో చేస్తే బాగుంటుంది, వీళ్ళతో చేయాలి. సార్ అందరితో చేయాలని ఉంటుంది సార్, నాకు ఆశ ఎక్కువ. అందరి హీరోలతో చేయాలని ఉంటుంది, బట్ ఏమవుతుందో మనకు తెలియదు. అఫ్ కోర్స్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియాలో ఉన్నాడు, ప్రభాస్. రామ్ చరణ్ గారు పాన్ ఇండియాలో, ఒక అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లో. వీళ్ళ ముగ్గురులోని చాయిస్ ఇస్తే ఫస్ట్ చాయిస్ మీరు ఎవరికి వెళ్తారండి? ఇంకేమో తెలియదు సార్, ఆ టైం డిసైడ్ చేయాలి. అంతేనా? ఓకే, గుడ్. మీరంతా ప్రజెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిజైరబుల్. ఇప్పుడు యాస్టీస్గా మీ చిరంజీవి గారి ప్రాజెక్టులను మీరు మొత్తం టోటల్గా ఇదే సార్, ఇక్కడ చెప్తున్నాను, అన్ని ప్రాణాలు దానిలో పెట్టి కూర్చున్నారు కాబట్టి. అండ్ నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, మళ్ళీ మూడోసారి కూడా చెప్తున్నా, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే మీ సినిమా బింబిసార్తో అంటే మీరు మొన్న ఎప్పుడో స్టేజ్ మీద చెప్పారు, మనం కథ చెప్పడం కాదు, కంటెంట్ చెప్పడం కాదు, అవతల వాడు దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి, నమ్మాలి. ఓ ప్రొడ్యూసర్ ముందుకు సార్ నమ్మితేనే కదా సార్ ముందుకు వచ్చేది. అసలు అవును, ప్రొడ్యూసర్ ఆయన నమ్మకపోతే సినిమా లేదు. మీరు ఎంత క్రియేట్ చేస్తే సో ప్రొడ్యూసర్ హీరో నమ్మాలి. ఎస్, వాళ్ళని నమ్మితేనే సినిమా మొదలవుతుంది. మీరు క్రియేట్ చేసిన కంటెంట్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేయలేకపోతే మీరు ఎంత గొప్పది క్రియేట్ చేసినా ఉపయోగం లేదు. అంతే కదా సార్, నాది గొప్పది అనుకుంటా నేను రాసిన ప్రతిదీ. అవును, అది వాళ్ళకి నచ్చాలి, డబ్బు పెట్టింది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. రిస్క్ నాకేముండదు సార్, రేపు పొద్దున్న ఏదైనా అయితే ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఎనీ వెళ్ళి కథ చెప్పినప్పుడు సినిమా తేడా వస్తే ఫస్ట్ ఫేస్ చేసేది ప్రొడ్యూసరే సార్. అవును, డైరెక్టర్లు ఇంకొక 1 year 2 years మళ్ళీ ఇంకో కథ చెప్పుకుంటాడు, తిరుగుతాడు వెళ్ళి. సో మొత్తం అన్ని విధాలుగా లాస్ అయ్యేది ప్రొడ్యూసర్. లేచిపోతారు కదా, టాప్లు లేచిపోతాయి, అసలు అడ్రస్లు ఉండవు. సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి అంతే. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఇంకా వేరే సార్ ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు, డెస్టినేషనే లేదుగా. ప్రొడ్యూసర్ అని ఆయన లేకపోతే సినిమా అనేది లేదు. అవును, హీరో ఉన్నా డైరెక్టర్ ఉన్నా ప్రొడ్యూసర్ అనేది కావాలి. ఏజ్ ఓల్డ్ బిలీఫ్ అండ్ విచ్ ఇస్ ఎ ట్రూత్ ఆల్సో. ప్రొడ్యూసర్ అన్నవాడే ఫైనల్గా నిలబడాలి. 100% సార్. అది సో మీరు ఆ దృక్పథం ఉండడం అన్నది మీకు, ఎందుకంటే అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు దీనిలో మంచి చెడు ఎక్కడ హై లేకుండా అన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దాని ప్రకారం మెజర్డ్గా వెళ్తున్నారు కాబట్టి మీకు తిరిగి మెజర్ లేదు సార్ మీరు అన్నట్టు. అంటే కాదు, నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మీరు అన్నీ చూశారు కదా, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి, నా ఫాదర్ పక్కన ఉండి అన్నీ ఎవరి కష్టాలు నష్టాలు సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ అప్రోచ్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి మీరు అందుకే ఇందాక అన్నారు, ఇది కథ ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం, వెంటనే మనం డిసప్పాయింట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ రోజున చాలామంది కుర్రాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్లు అవ్వాలని తిరుగుతూ కొన్ని అవుతాయి కొన్ని అవ్వు. వాళ్ళందరికీ మీ ఇంటర్వ్యూ చూస్తే ఎస్ మనం కూడా ధైర్యంగా ఉండాలరా అని నేను ఆల్వేజ్ ఐ ట్రై ఫర్ దట్. అంతే కదా సార్, ఇప్పుడు ఈరోజు ఒకటి అనుకుంటాం అవ్వలేదు, అక్కడ అయిపోంగా. ఎస్, ఓకే రేపు ఎలా చేయాలి రేపు ఆలోచిస్తాం మళ్ళీ. ఓకే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఓకే ఇంకో యాంగిల్లో ట్రై చేద్దాం మళ్ళీ. ఇది అవ్వలేదు ఇంకో బాల్ వేద్దాం, తగిలేదాకా వేయాలి సార్ బాల్. ఖచ్చితంగా ఎదురు తగులుతుంది, 100 ఆపేయకూడదు. ఇప్పుడు నాకు ఇందులోని మధ్యలోని సర్ప్రైజింగ్గా అనిపించింది కానీ లేకపోతే స్ట్రేంజ్గా అనిపించింది ఒకటే. ఇప్పుడు ఇందాక నుంచి మీరు మాట్లాడిన దాంట్లో బింబిసార్ లాంటి ఒక హిట్ ఇచ్చిన తర్వాత సీక్వెల్కి మీరు చెప్పిన కథ ఓకే అవ్వలేదు అన్నది అదొకటే చాలా స్ట్రేంజ్గా అనిపించింది నాకు. ఓకే అవ్వకపోవడం కాదు సార్, జనరల్గా మా డిస్కషన్స్ టైంలోనే నేను కథ ఏం చెప్పలేదు, వెళ్ళి ఓకే చేద్దాం అనుకున్నప్పుడు నా ఐడియా ఒకలా ఉంది, ఆ టైంలో నాకు వేరే ట్రై చేద్దాం అనిపించింది, గ్యాప్. మీరు అక్కడ గ్యాప్ వస్తుంది కదా అని చెప్పి
అదే అక్కడితో అది ఆగిపోయింది సార్. అదేలే. ఓకే, ఏముంది, మీరు 100 సీక్వెల్స్కి సరిపోయినంత పెద్ద సినిమా చేస్తున్నారు ఇప్పుడు. మామూలు సినిమా కాదు కదా. ఇట్ విల్ అడ్రస్ ది హోల్ వరల్డ్ టుమారో. సో వన్స్ అగైన్ వీఆర్ విత్ యూ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ వశిష్ఠ్ గారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ దిస్ యంగ్ డైరెక్టర్స్ ఎక్స్పీరియన్సెస్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. మొత్తం టోటల్గా చిరంజీవి అనే మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వరల్డ్ ట్రూత్ ఏదైతుందో, యూనివర్సల్ ట్రూత్, దాన్ని హ్యాండిల్ చేసే పనిలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ని మనం అందరం కూడా అభినందించాలి. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం అతని సక్సెస్ని మనం అందరం కూడా విష్ చేయాలి. కాబట్టి లెట్ అస్ విష్ హిమ్ in a very big way. This is what the discussion with Vasishtha director. Watch and enjoy. Thank you.